మీకు రావలసిన ధనం చేతికొచ్చిన రోజున ముందుగా గృహానికి తీసుకువెళ్ళండి. ఒక నిద్ర అయినా సరే చేయించాలి. రెండో నిద్ర అయితే మూడో నిద్ర ఖచ్చితంగా చేయించాలి. లేదా ఆ మరుసటి రోజుని అందించవలసిన వారికి అందించేయాలి. అందుకే మన పూర్వీకులు దేవాలయాల్లో కానీ తీర్థ ప్రదేశాల్లో కానీ 1 లేదా 3 రాత్రులు నిద్ర చేయాలని చెప్పేవారు. గృహంలో ధనాన్ని 3 నిద్రలు చేయాలని చెప్తారు. చేయిస్తే శాశ్వతం ఏర్పడుతుంది. అందుకే వివాహ కార్యక్రమాల్లో కూడా దంపతుల చేత 3 నిద్రలు చేయించేది కూడా. ఇంకా రావలసిన ధనం విషయంలో వాయుదేవుడు వెళ్ళి తీసుకోవాలి. ఇచ్చేటప్పుడు శనీశ్వరులాగా అడుగులో అడుగు వేసుకుంటూ, అనగా ఆలోచించి 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 ఇవ్వాలి. గృహంలో ధనం నిల్వ ఉండాలంటే సోమవారం రోజున చంద్రహ మనసో జాత చంద్రభగవానుడికి స్తోత్రం చేసి దద్దోజనం నివేదన చేస్తే చాలా మంచిది. చంద్రగ్రహ వీక్షణ రీతిలో లేకపోతే, సరైన రీతిలో లేకపోతే మహాభేకర విపత్కర స్థితులుగా కలుగుతాయి. అందుకే చంద్రుడు ఔషధాలకు అధిపతి. అహం, ఆత్మస్థైర్యం, హద్దులు దాటడం ఈ లక్షణాలు చంద్ర భగవానుడి వల్ల కలిగే అశుభ దృష్టి వల్లనే జరుగుతుంది. కాబట్టి ధనాన్ని కనీసం అంటే మనకు చేతికొచ్చిన తర్వాత 3 రాత్రులైనా సరే నిద్ర చేయించాలి. కనీసం అట్లీస్ట్ 1 రాత్రి అయినా సరే నిద్ర చేయించాలి. అలా చేయించితే కనుక మనకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మనకి ధనప్రాప్తి అన్నది యోగ్యతగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు గమనించండి. గమనించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. లక్షవారం నాడు మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి శుక్రవారం ఉదయం వరకు కూడా ఎవరికి ఏ విధమైన డబ్బులు ఇవ్వద్దు. ఇది ముఖ్యంగా గమనించదగిన విషయం. కాబట్టి మన ఛానల్కి ఒక లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.